రఘురామను సిఐడి కస్టడీలో హింసించిన కేసుకు సంబంధించి మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. కస్టడియల్ టార్చర్ కేసులో A1 గా సునీల్ కుమార్ ఉన్నారు. సునీల్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న గుంటూరులో విచారణకు రావాలని కూడా నోటీసుల్లో వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయ్ పాల్ అయితే అరెస్ట్లో ఉన్నారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో కొనసాగుతున్న పివి సునీల్ కుమార్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, రఘురామరాజు ఏదైతే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ సిఐడి డీజీ సునీల్ కుమార్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 గా ఉన్న సునీల్ కుమార్ డిసెంబర్ 4వ తేదీ విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసు ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా ఉన్న దామోదర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గుంటూరులోనే సునీల్ కుమార్ విచారించనున్నారు. 2021 మే 14వ తేదీన హైదరాబాద్ లోని నివాసంలోని రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అదే రోజు రాత్రి కస్టోడియల్ లో ఉన్న రఘురామకృష్ణరాజును తీవ్రంగా హింసించారని, తీవ్రంగా కొట్టారని, ఆయన తనపై హత్యా ప్రయత్నం చేశారని గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే 2024 జూలై 11వ తేదీన రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లాలో నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 445, 508 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏదైతే సిఐడి డీజీగా ఉన్న సునీల్ కుమార్ ను A1 గా చేర్చారు. A2 గా జగన్మోహన్, అప్పటి ఇంటెలిజెన్స్ A1 గా వచ్చే సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామన్ A2, జగన్మోహన్ రెడ్డిని A3, సిఐడి డిఎస్పీ విజయపాల్ A4, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని A5 గా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఏదైతే సిఐడి ఎస్పీగా ఉన్న విజయపాల్ ను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్నారు. ఆయన పైన ఎంక్వైరీ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై డిసెంబర్ 4వ తేదీ ఆయన గుంటూరు పోలీసుల ఎదుట హాజరు కావాల్సింది. ఆయన 4వ తేదీ విచారించనున్నారు. అమూల్య, మరి ఇప్పుడు ఒకవేళ కస్టడీ హింస నిరూపితం అయితే కనుక ఇప్పుడు సిఐడి పై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? అమూల్య, ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికిప్పుడు ఈ కేసు ఏదైతే సాక్ష్యాలు నమోదు చేసి శిక్షలు వేసే పరిస్థితి ఇప్పటికి ఉన్నది. ఎందుకంటే ఈ కేసులో పూర్వ విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన కేసు నమోదైంది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం జరుగుతుంది. అయితే ఇప్పటికీ పోలీసులు ఏదైతే ఉన్నారో ఈ కేసులో ప్రధానంగా ఏదైతే సిఐడి డీజీ సునీల్ కుమార్ తనను హింసించారని, తనను దారుణంగా కొట్టారని, నన్ను ఏదైతే రఘురామకృష్ణరాజును పైనుంచి కిందికి వేలాడదీసి దారుణంగా కొట్టారంటూ ఆయన ఆ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిపైన ఎంక్వైరీ జరగడం లేదని ఏదైతే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజు పలుమార్లు అసంతృప్తి చేశారు. అదేవిధంగా తన అసంతృప్తిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దగ్గర వెలిపించారు. గత ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదు, కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. 19 నెలలైనా కూడా నాకు కస్టోడియల్ టార్చర్ కేసు ఎలా ముందుకు వెళ్ళలేదు, అసలు దీని వెనక ఎవరున్నారు, దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారంటూ ఆయన పలుసార్లు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా టీడీపీ కూటమిలో తనకు న్యాయం జరగలేదంటూ తన సన్నిధుల వద్ద వాపోవడం జరిగింది. దీనన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఈ కేసును త్వరగా తేల్చాలని, దీనిపైన విచారణ ప్రారంభించాలని ఏదైతే మౌఖికంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఏదైతే సునీల్ కుమార్ ఈ నెల 4వ తేదీన సిఐడి ముందు ఏదైతే సిఐడి డీజీ మాజీ డీజీ ఏదైతే సునీల్ కుమార్ ఉన్నారో ఆయన గుంటూరు పోలీసులు అయితే హాజరవుతారని ఏదైతే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్. ఇప్పుడు మరి ఈ వ్యవహారంలో ఇతర అధికారులను కూడా ప్రశ్నించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి? అమూల్య, ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఏదైతే ఇంటెలిజెన్సీ
డీజీ ఏదైతే సీతారామంజలి ఉన్నారో ఆయన కూడా విచారించున్నారు. ఆయన వేరే కేసులో ఇప్పటికే ఆయన జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉన్నారు. ఆయన మీద కూడా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. ఆయన బెయిల్ పైన కూడా కొనసాగుతున్నారు. ఏ2 సీతారామంజనేయులు, ఏ3 ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించే పరిస్థితి ఉంది. ఏ4 ఏదైతే సిఐడి డిఎస్పీ విజయపాల్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. ఏదైతే జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా మరోసారి విచారించారు. ఎందుకంటే ప్రభావతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ రోజు ఏదైతే ప్రభుత్వ డాక్టర్ గా ఉన్న ప్రభావతి ఏదైతే మెడికల్ రిపోర్ట్ లో రఘురామకృష్ణరాజు మీద దాడి జరగలేదని రిపోర్ట్ ఇచ్చినట్టు ఆ రోజు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఆమెను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసును పొలికి తీసుకురావడానికి ఇప్పటికే ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ కేసులో ఉన్న ఏదైతే సిఐడి డీజీ సునీల్ కుమార్ తో పాటు మిగిలిన నిందితులు కూడా వాళ్ళ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే డిసెంబర్ 4 విచారణ తర్వాత మిగిలిన నిందితులు కూడా నోటీసులు వెళ్తాయని మనకు సమాచారం అందుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక రఘురామను సిఐడి కస్టడీలో హింసించిన కేసుకు సంబంధించి మాజీ సిఐడి డీజీ సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఇక కస్టోడియల్ టార్చర్ కేసులో A1 గా సునీల్ కుమార్ అయితే ఉన్నారు. ఇక సునీల్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న గుంటూరులో విచారణకు రావాలని కూడా నోటీసుల్లో వెల్లడించింది. ఇక గుంటూరు సిసిఎస్ కు రావాలని కూడా ఆదేశించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ్ పాల్ మరియు టీడీపీ నేత తులసిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా 2021లో ఆయనపై సిఐడి అధికారులు అయితే దేశద్రోహం కింద కేసు అయితే నమోదు చేశారు. ఇక ఆ ఏడాది మే 14వ తేదీన రఘురామ జన్మదినం రోజునే ఆయన అయితే హైదరాబాద్ నుంచి బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి కూడా పాల్పడినట్లుగా కూడా రఘురామరాజు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జూలై 11న గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు.